ఉపాధి హామీ పథకం పేరు మార్చడంతో ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. అసలు ఇంత హడావుడిగా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారు. అంతేకాదు, పేరు మార్పు అనేది ఒక ఖరీదైన వ్యవహారంగా ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. పథకాల పేర్లు మార్పు వల్ల ప్రజలకు ఎటువంటి లాభం కలగదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. పథకాల పేర్లు మార్చడం కంటే సరైన దిశగా సదరు పథకాల అమలు జరిగేలా చూడాలని ఆమె కోరారు. కాగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం పేరును ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ పథకానికి పూజా బాపు గ్రామీణ రోజ్గార్ యోజన అంటూ కొత్త పేరు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి కేంద్ర కేబినెట్ తాజాగా ఒక నిర్ణయం కూడా తీసుకుంది. కాగా సదరు పథకంలో పని దినాల సంఖ్యను కూడా పెంచింది. గతంలో 100 పని దినాలు ఉండేవి. కాగా తాజాగా వీటిని 125కు కేంద్ర ప్రభుత్వం పెంచింది. అలాగే ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని కూడా కేంద్రం తాజాగా పెంచింది. కొత్త కనీస వేతనాన్ని 240కు కేంద్రం సవరించింది. కాగా ఇదే అంశంపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ప్రజలకు మేలు చేసే పథకాలను ఏ పేరుతో పిలిచినా కొత్తగా ఒరిగే లాభం ఏమీ ఉండదన్నారు ఆమె. ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం ఇంత హడావిడిగా ఎందుకు మార్చిందో తనకు అర్థం కావడం లేదన్నారు ఆమె. అంతేకాదు, సదరు పథకం ద్వారా మరింత మందికి మేలు జరిగేలా చూస్తే బావుండేదని ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు. గులాబీని ఏ పేరుతో పిలిచినా ఎటువంటి ఫరక్ పడదన్నారు ప్రియాంక గాంధీ. కాగా పథకాల పేర్లు మార్చడం వల్ల ఖజానాకు అదనపు భారం పడుతుందన్నారు ఆమె. పేరు మార్చడం వల్ల అందుకు సంబంధించిన అన్ని కార్యాలయాలపై కూడా పేరు మార్చాల్సి ఉంటుందన్నారు. అలాగే సంబంధిత స్టేషనరీపై కూడా కొత్త పేరు ముద్రించాల్సి ఉంటుందని అన్నారు ప్రియాంక గాంధీ. అంతేకాదు, ఇదంతా ఖరీదైన వ్యవహారం అవుతుందన్నారు ప్రియాంక. వీటన్నిటికీ ప్రభుత్వం ఎంతో సొమ్ము ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. తన దృష్టిలో ఇదంతా అనవసరపు ఖర్చు అని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా జాతీయ గ్రామీణ హామీ పథకాన్ని ఆమె కొనియాడారు. పల్లె ప్రాంత ప్రజల జీవనాల్లో సదరు పథకం వెలుగులు పూజించిందన్నారు. ఎంతో మంది నిరుపేదలకు ఈ పథకం వరంలా మారిందన్నారు ప్రియాంక గాంధీ. ఏమైనా జాతీయ గ్రామీణ హామీ పథకం పేరు మార్పుపై ప్రియాంక గాంధీ తమ అయిష్టతను వ్యక్తం చేశారు.